చూస్తున్నారు ఇరాన్ ఇంకా ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతుంది. అయితే ఇప్పుడు ఈ యుద్ధంలోకి చైనా ఎంట్రీ ఇచ్చిందా అంటే అవును అనే సమాధానం వినిపిస్తుంది. ఎందుకంటే ఇరాన్ లోపలికి చైనాకి సంబంధించిన ఒక కార్గో ప్లేన్ వచ్చింది. కానీ యుద్ధం స్టార్ట్ అయ్యి ఇప్పటికీ 5 రోజులు కావస్తుంది. ఇరాన్ తన గగనతలాన్ని కూడా మూసేసింది. కానీ చైనాకి సంబంధించిన ఒక కార్గో ఫ్లైట్ ఇరాన్ లోపలికి ఎలా వచ్చింది అనే క్వశ్చన్ మార్క్ ఇప్పుడు రైజ్ అవుతుంది. అయితే ఇరాన్కు సహాయం చేయడానికి చైనా తన సైనికులను అదేవిధంగా ఆయుధాలను కూడా పంపించినట్టు తెలుస్తుంది. సో దీంతో ఈ యుద్ధం మరింత తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉన్నట్టు కూడా కనిపిస్తుంది. అయితే అమెరికా ఒకవైపేమో ఇజ్రాయెల్కు సపోర్ట్ ఇస్తుంది, ఇక ఇరాన్కి సపోర్ట్గా చైనా ఎంట్రీ ఇచ్చిందా అంటే అవును అనే సంకేతాలు కనిపిస్తున్నాయి. బిగ్ టీవీ స్క్రీన్ పైన మీరు ఏదైతే విజువల్ చూస్తున్నారో అందులో ఉన్న ఫ్లైట్ కార్గో ఫ్లైట్ చైనాకి సంబంధించింది. అది ఇప్పుడు రహస్యంగా ఇరాన్లోకి ఎంట్రీ ఇచ్చింది. దీంతో ఈ యుద్ధంలోకి రంగంలోకి చైనా దిగిందా అనే అనుమానాలు వస్తున్నాయి. అయితే ఇరాన్కి ఒక కార్గో ఫ్లైట్ వచ్చింది. ఈ కార్గో ఫ్లైట్లో ఆయుధాలు అదేవిధంగా సైనికులను మోహరించినట్లు కూడా తెలుస్తోంది. బిగ్ టీవీ స్క్రీన్ పైన ఆ ఫ్లైట్ కార్గో ఫ్లైట్కి సంబంధించిన విజువల్ కూడా మీరు చూడొచ్చు. సో ఈ ఫ్లైట్లో ఈ కార్గో విమానంలో చైనా సైనికులు అదేవిధంగా ఆయుధాలు వీటిని కూడా చైనా ఇరాన్కు తరలించినట్టు కూడా తెలుస్తోంది. అయితే రహస్యంగా చైనా విమానాలు ఇరాన్లోకి ప్రవేశించాయి. సో ట్రాకింగ్ రాడార్ వ్యవస్థను ఆఫ్ చేసింది చైనా. అయితే ఇరాన్ రక్షణ వ్యవస్థను బలోపేతం చేసేందుకు కూడా చైనా ప్రయత్నిస్తుంది. సీక్రెట్ ఆపరేషన్తో ఇరాన్ చైనా మధ్య సత్సంబంధాలు కొనసాగుతున్నాయి. అయితే పాక్ ద్వారా సమన్వయం కుదిరినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. 11 ఏళ్ల తర్వాత మిత్ర దేశాలుగా మారాయి ఇరాన్ ఇంకా చైనా. అయితే పాక్ మద్దతుగా ఉన్న చైనా ఇరాన్కు సహాయం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ప్రస్తుతం ఏదైతే ఆ పరిస్థితులు నెలకొన్నాయో ఇరాన్ ఇంకా ఇజ్రాయెల్ మధ్య ఏవైతే ఘర్షణ వాతావరణం యుద్ధ వాతావరణం చోటు చేసుకుందో ఈ పరిస్థితుల్లో చైనా ఇరాన్కు సహకారంగా ఉండడానికి ముందుకొచ్చినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఏదైతే చైనాకి సంబంధించిన ఒక కార్గో ఫ్లైట్, చాలా పెద్ద కార్గో ఫ్లైట్, అది బిగ్ టీవీ స్క్రీన్ పైన ఆ ఫ్లైట్కి సంబంధించిన దృశ్యాలు కూడా మీరు చూస్తున్నారు. అందులో చైనాకి సంబంధించిన సైనికులు అదేవిధంగా ఆయుధాలను కూడా చాలా సీక్రెట్గా చైనా ఇరాన్కు తరలించినట్లు కూడా తెలుస్తోంది. అయితే 11 సంవత్సరాల తర్వాత చైనా ఇంకా ఇరాన్ మధ్య సంబంధాలు మళ్ళీ మెరుగుపడినట్లు కూడా కనిపిస్తోంది. అయితే అసలు రానున్న రోజుల్లో ఏం జరుగుతుందా అనే తీవ్ర ఉత్కంఠ కూడా నెలకొంది. ఎందుకంటే ఇజ్రాయెల్ తరపున అమెరికా ఇప్పటికే డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తుంది ఇజ్రాయెల్కి. అండ్ ఆల్సో ఇరాన్లో ఉండే ప్రజలు వెంటనే తక్షణమే ఖాళీ చేసి వెళ్ళిపోవాలంటూ కూడా అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కూడా ట్వీట్ చేశారు. మరోవైపేమో పాలస్తీనాని ఆక్రమించుకున్న నాన్ పాలస్తీనియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వెంటనే ఆ ప్రదేశాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోవాలని కూడా ఇరాన్ కూడా హెచ్చరించింది. అండ్ ఆల్సో ఎవరైనా ఇజ్రాయెల్కు మద్దతు తెలిపే ప్రయత్నం చేసినా లేదా ఇజ్రాయెల్కు మద్దతు తెలిపినా ఇజ్రాయెల్ తరపు నుంచి డిఫెండ్ చేసుకోవడానికి ప్రయత్నించినా కూడా వాళ్ళ ఆర్మీ స్థావరాలపైన అదేవిధంగా ఏ దేశమైనా కూడా, అది అమెరికా కావచ్చు, ఫ్రాన్స్ కావచ్చు, బ్రిటన్ కావచ్చు, ఈ దేశాలపైన దాడికి చేస్తామంటూ కూడా ఇప్పటికే చాలా స్పష్టంగా ఇరాన్ చెప్పింది. సో ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు అమెరికా కూడా ఇరాన్కు వార్నింగ్ ఇచ్చింది. ఒకవేళ అటాక్ చేయాలి అనే దుస్సాహసం చేస్తే వెంటనే గతంలో ఎన్నడూ కని విని ఎరుగని రీతిలో కూడా దాడి చేస్తామంటూ కూడా ఇప్పటికే అమెరికా కూడా వార్నింగ్ ఇచ్చింది. అయితే ఇప్పుడు ఈ యుద్ధంలోకి చైనా ఎంట్రీ ఇచ్చింది, డ్రాగన్ కంట్రీ ఎంట్రీ ఇచ్చింది. సో ఇప్పటికే ఈ యుద్ధం ఏదైతే ఉందో ముందుగా ఇజ్రాయెల్ ఇంకా ఇరాన్ మధ్య నెలకొంది. ఇప్పుడు అది కాస్త మెల్లగా ఈ యుద్ధం అనేది ఇతర దేశాలకు పాకుతుందా అనే క్వశ్చన్ కూడా ఇప్పుడు రైజ్ అవుతుంది. ఎస్, ఎందుకంటే చైనా డ్రాగన్ కంట్రీ ఇరాన్లోకి అడుగుపెట్టింది. ఇరాన్ దేశానికి రహస్యంగా సైనికులను అదేవిధంగా ఆయుధాలను కూడా తరలించినట్లు కూడా సమాచారం. చైనాకి సంబంధించిన ఒక కార్గో ఫ్లైట్ ఇరాన్లో అడుగుపెట్టింది. దీంతో చైనా ఇండైరెక్ట్గా ఇరాన్కు సహాయం చేస్తుందా అనే ప్రశ్న రైజ్ అవుతుంది. సో ఏం జరుగుతుంది? ఎందుకంటే ఇప్పటికే చాలామంది విశ్లేషకులు కూడా చెప్పారు, ఒకవేళ పొరపాటున కూడా ఎవరైనా ఏ దేశమైనా కూడా ఈ న్యూక్లియర్ వెపన్స్ని వాడితే అది కాస్త
మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందంటూ కూడా ఇప్పటికే చాలామంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. సో ఏం జరగబోతుంది? ఒకవైపేమో అమెరికా ఇజ్రాయెల్కు మద్దతు తెలిపింది, మరోవైపేమో చైనా ఇరాన్లో అడుగుపెట్టి ఇరాన్కు సహకారాన్ని అందిస్తుంది. సో ఇవన్నీ పరిణామాలు జరుగుతున్న నేపథ్యంలో ఏం జరుగుతుంది అనే టెన్షన్ వాతావరణం, ఆందోళనకరమైన వాతావరణం కనిపిస్తుంది. సో ఫర్దర్గా ఇరాన్ తీసుకుపోయే చర్యలు కావచ్చు, ఇజ్రాయెల్ చేయబోయే దాడులు కావచ్చు, వీటన్నిటి మధ్య ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయని ఒక క్వశ్చన్ మార్క్ అయితే చాలా పెద్ద మొత్తంలో వినిపిస్తుంది. సో ఫర్దర్గా ఇప్పుడు ప్రజెంట్ డొనాల్డ్ ట్రంప్ కూడా ట్వీట్ చేస్తున్నారు. వెంటనే ఏదైతే టెహరాన్లో ఉండే ప్రజలు కూడా టెహరాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోవాలని కూడా అన్నారు. అండ్ రీసెంట్గా కూడా సీజ్ ఫైర్ కాదు కదా, అంతకు మించి ఒక తీవ్రమైన పరిణామం చోటు చేసుకోబోతుందంటూ కూడా ట్రంప్ కూడా ట్వీట్ చేశారు. సో ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు చైనా ఎంట్రీ ఇవ్వడం అనేది నిజంగా చాలా ఆందోళన కలిగించే విషయం. సో యుద్ధం కాస్త మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా అనే క్వశ్చన్ మార్క్ ఇప్పుడు సర్వత్రా వినిపిస్తోంది. ఎస్, అయితే ఇజ్రాయెల్ ఇంకా ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని కారణంగా ఇప్పటికే చాలా వరకు కూడా ఏం జరుగుతుంది అనే ఒక చాలా వరకు కూడా టెన్షన్ వాతావరణం నెలకొంది. అయితే ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో ఏదో కీలక పరిణామం చోటు చేసుకోబోతుందనే భయాలు ఇప్పుడు తెర మీదకి వచ్చాయి. G7 సదస్సు నుంచి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాషింగ్టన్కి వచ్చేసారు. పైగా ఆయన నేతృత్వంలోని ఒక ఆయన లీడర్షిప్ కింద ఒక సిచ్యువేషన్ రూమ్ని కూడా ఏర్పాటు చేయాలని కూడా ఇప్పటికే అధికారులకు ఆయన ఆదేశం ఇచ్చారు. అయితే అందుకు కారణం ఏంటి? ఇరు దేశాల మధ్య శాంతి చర్చల కోసం ట్రంప్ ప్రయత్నిస్తున్నారని ఫ్రాన్స్ అధ్యక్షుడు ప్రకటించగా ఆ ప్రకటనను తోసిపుచ్చారు ట్రంప్. శాంతి చర్చలు కాదు, అంతకు మించి జరగబోతుందంటూ కూడా ట్రంప్ ప్రకటించడం ఇప్పుడు తీవ్ర చర్చానీయాంశమైంది. సో ప్రజెంట్ ఇరాన్ ఇంకా ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో ఆ యుద్ధం ఏదైతే ఉందో తారాస్థాయికి చేరింది. సో ప్రజెంట్ ఇజ్రాయెల్ ఇంకా ఇరాన్ కాల్పుల విరమణకు ట్రంప్ ఆఫర్ చేశారని ఫ్రాన్స్ అధ్యక్షుడు తెలిపారు. అయితే ఫస్ట్ అయితే దీనికి సంబంధించి కూడా ఈ వార్తలన్నీ బయటకు వచ్చిన తర్వాత ట్రంప్ ఆ ప్రకటనని కూడా తోసిపుచ్చారు. పబ్లిసిటీ కోసమే మెక్రాన్ అలాంటి ప్రకటన చేసి ఉంటారని, అసలు ఏదైతే జరగబోతుందో అది ఎవరు కూడా ఊహించలేరని కూడా చెప్పారు. అయితే తాను వాషింగ్టన్ వెళ్ళేది కాల్పుల విరమణ కోసం కాదని, అంతకు మించిందే జరగబోతుందంటూ కూడా ట్రంప్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. దీంతో ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధ పరిణామాలపై కూడా ట్రంప్ చాలా సీరియస్గా ఉన్నట్లు చాలా స్పష్టమవుతుంది. అదే సమయంలో ఈ వారంలో న్యూక్లియర్ డీల్పై ఇరాన్ ప్రతినిధులతో 6వ దఫా ట్రంప్ చర్చలు జరిపే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కానీ అమెరికా రక్షణ శాఖ మంత్రి ఆ వార్తలను తోసిపుచ్చారు. ఇరాన్పై ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో అలాంటి చర్చల ప్రస్తావన కనుమరుగైపోయిందని కూడా ఆయన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. సో మొత్తం మీద ఇప్పుడు ఈ యుద్ధంలోకి చైనా ఎంట్రీ ఇచ్చింది. సో ఇప్పుడు ప్రజెంట్ ఏం జరగబోతుంది? ఈ యుద్ధం కాస్త ఇతర దేశాలకు పాకుతుందా? అయితే అది కాస్త మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా అనే క్వశ్చన్ మార్క్ ఇప్పుడు రైజ్ అవుతుంది.